ఒక్క వీడియోకు 59,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు నా ఛానల్ యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకుందాం. తర్వాత కంటెంట్లోకి వెళ్ళి షార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మూడో వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత సబ్స్క్రైబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరే చూడొచ్చు, ఈ వీడియోకి 59,000 పైనే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కావాలంటే సబ్స్క్రైబర్స్ ఎలా గ్రో అయ్యారో కూడా మొత్తం చూడొచ్చు. తర్వాత ఈ వీడియో రీచ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, నా ఛానల్కి అయితే షార్ట్స్ ఫీడ్ నుంచి అయితే వ్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా వచ్చారు. తర్వాత ఈ వీడియో ఎంగేజ్మెంట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో నేను 60 సెకండ్లు అయితే పెట్టాను. కానీ ఈ వీడియోని చూసింది మాత్రం 44 సెకండ్లు మాత్రమే. అంటే దగ్గర 74% అయితే యావరేజ్గా అయితే ఈ వీడియోని అయితే చూశారు. తర్వాత ఈ వీడియోని యూట్యూబ్ 100 మందికి రికమెండ్ చేస్తే దాంట్లో 68 మంది ఈ వీడియోని అయితే చూశారు స్కిప్ చేయకుండా. ఫైనల్గా ఆడియన్స్ సెక్షన్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 90% మంది మొబైల్లో అయితే నా వీడియోస్ని అయితే చూస్తున్నారు. మిగతా వాళ్ళంతా కంప్యూటర్స్లో, టీవీల్లో అయితే చూస్తున్నారు. అంతేకాకుండా నా ఛానల్ని బాయ్స్ ఎంతమంది చూస్తున్నారో, గర్ల్స్ ఎంతమంది చూస్తున్నారో మొత్తం చూడొచ్చు. ఏ ఏజ్ వాళ్ళు కూడా ఎంతమంది చూస్తున్నారో చూడొచ్చు. ఈ వీడియోకి 59,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో మీకైతే అనాలిటిక్స్ ఓపెన్ చేసి ప్రూఫ్తో అయితే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.